నిజానికి ఆయన రామాయణంలో ఒక మాట చెప్పారు. వాలిని సంహరించే సమయంలో వాలికి సుగ్రీవునికి ఉండేటువంటి ఆ సంబంధాన్ని, వారి మధ్య కలిగిన వైరాన్ని ప్రస్తావించే సమయంలో వాలి అడిగాడు, నీకేం సంబంధము, నన్ను చంపి సుగ్రీవుని పట్టాభిషిక్తుని చేయడానికి నీకేమి అధికారము అని అడిగాడు. అప్పుడు రాముడు చెప్పాడు అన్నమాట, ఇక్ష్వాకునా మియం భూమి, ఈ భూమి అంతా కూడా నాదేనయ్యా. కేవలం అయోధ్య, ఉత్తర భారతము, భారతదేశము, భరతవర్షము, భరతఖండము మాత్రమే కాదు, ఇక్ష్వాకునా మియం భూమి, ఈ భూమి అంతా కూడా ఇక్ష్వాకులదే అని ఆడు చెప్పాడు. చెప్పిన వాడు పాపం అమెరికా ఎప్పుడు అంతా ఎప్పుడో ఎదిరించాలి. అప్పుడు ఎప్పుడో చెప్పినవాడు నా భూమి కదా నేను చూడాలి అనుకుంటూ ఉంటాడు. పిలవకపోతే రావడం అంత మర్యాద ఉండదు కదా. పిలిచేదాకా నిరీక్షించాడు. మన వాడు పిలిచారు, చాలా ఆనందంగా వచ్చాడు. ఎంత ఆనందంగా వచ్చాడో చిన్న సంఘటన చెప్తాడు. నేను డెట్రాయిడ్ దిగిన తర్వాత మెయిన్ దిగాం, మా సామాను దిగాయి, మా లగేజ్ అంతా దిగిపోయింది, సీతమ్మ వచ్చేసింది, లక్ష్మణస్వామి వచ్చేసారు, రాముడు హనుమంతుడు మాత్రం రాలేదు. డెట్రాయిడ్ నుంచి చాలా విమానాశ్రయాలు, చాలా దేశాలు తిరిగి మన రాత్రి అర్ధరాత్రి 1 గంటకి చేరారు. అంటే ఎప్పుడైనా మన ఇల్లు చాలా కాలం తర్వాత చూసిన తర్వాత మనకి ఎంత ఉదాహరణగా ఉంటుంది. గబోబా ఆగది గది చూసుకుంటాం కదా, ఆ స్వరం, ఆ ప్రేమ. దాంతో దిగినవాడు మేమంతా దిగి 2 రోజులు ఆయన కోసం నిరీక్షిస్తూ స్వాగతం పడడానికి సిద్ధంగా ఉంటే ఆయన అట్లాంటా డెట్రాయిడ్ నుంచి ఇంకొక అట్లాంటా వెళ్ళి, అట్లా నుంచి ఇంకో విమానాశ్రయం వెళ్ళి ఇంకో విమానాశ్రయం నుంచి మనం మెల్లగా తిరిగి వచ్చి మళ్ళీ డెట్రాయిడ్ వచ్చి కళ్యాణం చేయించుకున్నాడు కదా. చాలా ఆనందించి ఉంటాడు భగవంతుడు కదా. ఆయనకి మనవాడు దూరమైన కొద్దీ ప్రేమ మీకు పెరిగినట్టే ఆయనకి పెరుగుతుంది. భగవంతుడికి 3 రకాల సంతానం ఉన్నది ఇది వేదం చెప్పింది, శాస్త్రం చెప్పింది. 3 రకాల సంతానం. ఒకటి నిత్యులు అని అంటారు, రెండవ వారిని ముక్తులు అని అంటారు, మూడవ వారిని బద్ధులు అని అంటారు. నిత్యులు అంటే ఒక తండ్రి గారు ఉన్నారు, తండ్రి గారికి 3 కొడుకులు ఉంటే ఒక కొడుకు ఎప్పుడు తండ్రి గారి దగ్గరే సేవ చేసుకుంటూ తండ్రి గారి దగ్గరే ఉన్నాడు అనుకో, ఆయన నిత్యుడు అనుకున్నాం సార్. రెండవ వాడు అమెరికాలోనూ లేకపోతే ఇంకో దేశంలోనూ ఉండి అప్పుడప్పుడు ఇండియా వస్తూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి తండ్రి దగ్గరికి, వాణ్ణి ముక్తుడు అని అనుకుంటాం. అప్పుడప్పుడు కనిపిస్తూ వెళ్ళిపోతుంటాడు. ఎప్పుడు తన పక్కనే ఉండే కొడుకు మీద కంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళే కొడుకు అంటే కొంచెం ప్రేమ పెరుగుతుంది కదా తండ్రికి. సహజం, అందరికీ అనుభవైక దేశమే కదా. మూడో వాడు తండ్రితో దెబ్బలాడి, నువ్వు అక్కర్లేదు, నువ్వు నీ ఇల్లు అక్కర్లేదు, పారిపోయిన వాడు ఎక్కడున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఎలా ఉన్నాడో తెలియదు, ఎలా తింటున్నాడో తెలియదు. వాడి మీద వాడు కనిపించకపోయినా వీళ్ళిద్దరి మీద కంటే ప్రేమ వాడి మీద ఎక్కువ. ఇది సహజం కదా. అలాగా వాడిని బద్ధుడు అని అంటారు. భగవంతుడికి నిత్యుడు అంటే అనంతుడు, విశ్వక్సేనుడు, గరుత్మంతుడు, సనక సముద్రాలు అంతా నిత్యులు ఎప్పుడు ఆయన దగ్గర ఉంటారు. ముక్తులు అంటే మన మధ్యనే అవతరించి మహానుభావులు ముక్తిని పొంది మళ్ళీ వెళ్ళి మళ్ళీ భగవంతుడితే మళ్ళీ ఈ లోకంలో పుట్టి కారణజన్ముడై మళ్ళీ వెళ్ళొస్తూ ఉంటారు. వాళ్ళని ముక్తులు అంటారు. మనం బద్ధులం, ఎప్పుడు వెళ్తామో తెలియదు. వెళ్ళాలని కోరిక పెద్దగా వంట అనిపించదు. మన భక్తులని నాటకాల భక్తులే ఉంటాయి కదా. దేవుడు ముందు కూర్చుంటే దేవుడు ముందు కూర్చున్నట్లు లెక్క, ఎవరన్నా దేవుడు ఉన్నాడంటే ఏమో ఉన్నాడేమోనండి అని అంటాం కదా. మనం 3వ కేటగిరీ చెందిన వాళ్ళం భక్తులం అంటే మనని ఇదే భగవంతుడికి ప్రేమ. అది తమాషా. అదే నిత్యులకు ఎప్పుడు అక్కడే ఉన్నా, ముక్తుల్ని చూస్తున్నా, మనలాంటి వారిని ఉద్ధరించడానికే మళ్ళీ 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 భూమి పుడుతూ ఉంటాడు. ఆ పుట్టేదాన్ని అవతారము అని అంటారు. మన కోసం తాను పరిగెత్తుకుంటూ వస్తాడే, దానికి అవతారము అని పేరు. అవతారము అంటే అర్థం ఏంటంటే కిందకి దిగుతా. కింద ఉన్నవాడు కిందకి దిగడు కదా, పైన ఉన్నవాడు కిందకి దిగుతాడు. పైన ఉండే భగవంతుడు కిందకి దిగడాన్ని అవతరణ, కిందకు తరణ, దిగుట, అవతరణం లేక అవతారము అని పేరు. ఎందుకంత కష్టపడి పైన ఉన్నవాడు హాయిగా పైన సుఖంగా ఉండక కింద దిగడం జరిగింది అంటే, బురదలో పిల్లవాడు కూరుకుపోతుంటే వాడిని కాపాడడానికి దిగినవాడు కూడా బురదలోనే దిగి
వేరే ఒక ఆసరా పట్టుకుని పిల్లవాడిని ఆ బురదలో కూరుకుపోయేవాడిని ఉద్ధరించినట్టుగానే ఆయన కూడా ఇదే భూమిలో పుట్టి మన సజాతీయుడై పుట్టి మనలాగే పుట్టి మనలాగే కష్ట నష్టాలను అనుభవిస్తున్నట్టుగా నటించో జీవించో ఉండి ఇక్కడ మనం ఉద్ధరించే ప్రయత్నం చేస్తారే అలాంటి దాన్ని అవతారము అంటారు. ఎన్నో అవతారాలు భగవంతుడికి ఉన్నాయి కదా. ఎన్ని అవతారాలు ఉన్నాయి అంటే భాగవతం చెప్పింది ఒక చిన్న మాట, చాలా అందమైన మాట, రహస్యమైన మాట. అవతారాహ్యసంఖ్యేయ, ఇన్ని అని లెక్క పెట్టడానికి వీలు కాని భగవద్ అవతారాలు ఉన్నాయి అని చెప్పేసి. అన్ని భగవంతుడు రూపాలే కదా. కనిపించే ఇల్లు భగవంతుడికి అవతారాలే, రూపాలే. కనిపించే నేను, వస్తువులు, మైకు, పీట, వస్తువు అన్ని ఆయన రూపాలే కదా. కానీ ఎన్ని లెక్క పెట్టలేదు. కాబట్టి అవతారములు అసంఖ్యాకములు అని చెప్పిన భాగవతం. అసంఖ్యాకాలంటే మీరు అన్ని కదా అని అనుకుంటారేమోనయ్యా. ఒక 21 అవతారాలు చెబుతాను, 21 అవతారాలు చెప్పి ఈ 21 అవతారాలు కూడా మనకి చాలా ఎక్కువైపోయాయి. మన పెద్దవాళ్ళు వీళ్ళకి ఇన్ని అవతారాలు చెప్తే ఏదో కన్ఫ్యూజ్ అవుతారని ఆ 21 అవతారాలని జాగ్రత్తగా దన్నడి పట్టి కుదించి 10 అవతారాలు చెప్పారు. వాటికి దశావతారములు అని పేరు. ఎందుకు 10 అవతారాలు చెప్పారో మనం ప్రసంగవశాత్తు తెలిసిన ప్రయత్నం చేద్దాం. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, కృష్ణ, కలికి, ఇవి కదా దశావతారం. ఈ దశావతారాల్లో మళ్ళీ అమ్మో ఈ 10 అవతారాలంటే 10 పూజించాలా, ఇంతమందిని పూజించాలా, మనకు అది వేస్ట్ అనుకుంటారేమో అని 10 అవతారాల్లో మళ్ళీ 3 భాగాలు చేశారు. కొన్ని జ్ఞానావతారాలండి, కొన్ని ఆదేశావతారాలు, కొన్ని పరిపూర్ణ అవతారాలు 3 విభాగం చేసి రామకృష్ణ అవతారం 2 సార్లండి. తగిన అవతారాలు కంటే ఒక పెద్దవాళ్ళు ఒక అందమైనటువంటి ఒక ఉడంబడికి వచ్చి రామకృష్ణ అవతారాలను మీరు పూజించండి అని ఒక నిర్ణయం చేశారు. మళ్ళీ రామకృష్ణ అవతారాల్లో కూడా రామచంద్ర ప్రభు యొక్క ఆరాధనే లోకానికి ఆదర్శము, లోకానికి ఆచరణ యోగ్యము, ధర్మబద్ధమైనటువంటి జీవనము అని నిర్ణయం చేసి రాముడిని ఆరాధించడం నేర్చుకోండి. రాముని యొక్క ఆదర్శాన్ని ఈ లోకంలో బ్రతికినంత కాలం రాముని యొక్క ఆదర్శం మనకు కావాలి. పై లోకంలోకి వెళ్ళాలి అంటే రాముని ఆరాధ్యం కావాలి. కాబట్టి ఆదర్శం, ఆరాధ్యం ఏకత్ర ఉండేటువంటి ఏకైక అవతారం రామావతారం. కాబట్టి రామావతారాన్ని పూజించి ధరించండి అని పెద్దలు చెప్పారు. ఆ పెద్దలు చెప్పినటువంటి దాన్ని మన పెద్దలంతా చాలా జాగ్రత్తగా ఆచరణాత్మకంగా తీర్చిదిద్దారు. ఆచరణాత్మకంగా ఎందుకన్నానంటే మన ప్రాచీన విద్యా విధానం దగ్గర నుంచి, ప్రాచీనమైనటువంటి ఒక జీవన విధానం దగ్గర నుంచి రాముడికి మనకి ఉండే సంబంధం చాలా గొప్పది. మీకు ఉదాహరణకి చెప్పాలంటే మన చిన్నప్పుడు మన విద్యలన్నీ కూడా ఎలా ప్రారంభమయ్యేవి అంటే రామశబ్దంతోనే ఈనాటగా తినడము, ఏబిసిడి తినడము ఇలా ఉండేది కాదు. పిల్లవాడు ఎవడైనా చదువుకోవాలి అనుకుని పిల్లవాడు పుట్టితే పిల్లవాడికి రామశబ్దాన్ని చెప్పారు. అకాలాంత పుణ్యంలో రామశబ్ద, రాముడు రామ అని చెప్పేవారు. ప్రారంభంలో ఉండేది. మన తాత ముట్టాలంతా అలాగే నేర్చుకున్నారు. అదే విద్యలు కూడా చదువు ప్రారంభిస్తూ ఉంటే రామశబ్దంతో ఏదైనా ఉత్తరం రాయాలి, ఉత్తరాలు అవసరం లేదు. ఉత్తరాలు రాసేవారు. ఉత్తరాలు, వ్యాసాలు ఏవో రాసుకునేవారు. ఏం రాసినా శ్రీరామ దుఃఖపడక వ్యాసము ఉండునే. శ్రీరామ రాయకుండా ఎవరు ఏం రాసేవారు కాదు. చివరికి మన ఇంట్లో ఉండే మన అమ్మగారు, మన అక్కయ్య గారు సరుకులు లిస్ట్ రాయాలన్నా, చింతపండు కేజీ, పుసపప్పు కేజీ రాయాలన్నా ఆ చిన్న స్లిప్ మీద శ్రీరామ రాసి 1 చింతపండు 2 ఇది రాసేవారు. పెన్ను తీసి క్యాప్ తీసి పెన్ను పేపర్ మీద పెట్టాలి అంటే శ్రీరామ చుట్టబడక ఏ పని రాసేవారు కాదు. చదవాలంటే రామశబ్దంతో చదవాలి, రాయాలి అంటే రామనామంతో రాయాలి. అంతేనా? వ్యాపారాలు, వ్యవహారాలు కూడా రామనామంతోనే చేసేవారు. ఇప్పటికీ ఉత్తర ప్రాంతంలో ఉంది. ఏదైనా ఒక బాకీ నువ్వు తీర్చేసుకుంటావు, నీకు నాకు రామ్ అని. నీకు నాకు బాకీ అయిపోయింది చెప్పడం, నీకు నాకు రామ్. ఎవరైనా ముసలివాడు కష్టపడుతున్నారు, ఏం చేస్తాం? ఎందుకని కష్టం? రామకృష్ణ మొదలుపడకాలి. ఉచిత సలహా పారేస్తాం కదా. ఉచిత సలహా పారేసినా రామారామ బతకెందుకు నీకు కర్మ అని అంటారు.
అంటే ఎన్ని చూసి కష్టం వస్తే అయ్యో రామ అంటాం, ఆకలేసి అన్నమో రామచంద్ర అంటాం, అన్నీ చెప్తారు కదా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పారంటే రామనామనామాన్నో, రాముని యొక్క రూపాన్నో, రాముని కథను ఎక్కువ మనకి మనం మననం చేసుకుంటూ ఉంటే మనిషి ఎలా బతకాలో నేర్చుకుంటాడు. మనం రామరామ అంటాం అనుకోండి, మన పిల్లవాడికి రాముడు ఎవడో తెలియదు. ఇప్పుడు బుద్ధస్తవారం రామరామ అంటే ఎవడి రాముడు అడుగుతారు కదా, అడిగితే కొంచెం చెప్పచ్చు. అడగడమే తెలుగుగా చెప్పాలి, చెప్పడమే ధర్మం. మనకి ఒక కథ ఉంటుంది. ఒక రాజు గారికి పురాణాలు అంటే చాలా అసఖ్యం, చాలా అసఖ్యం. ఇదే ఉంటాయి పురాణాలు, దేవుడు అంటే అందుకే చట్టాలు అనవసరంగా అటువంటి ఏమి ఇష్టం ఉండేది. ఏ మంత్రి కూడా వాడికి ఇష్టం లేదు, ఏం చెప్తాం, ఇష్టం లేదు, ధర్మం ఇష్టం లేదు, ఏమి ఇష్టం లేదు. కానీ వాడికి ఏం చెప్తానండి అనిస్తే ఏం చెప్పకపోతే నాకు నాశనం అయిపోతారు కదా, రాజు పాడైపోతే రాజ్యం పాడైపోతుంది కదా అని తెలివైన మంత్రి గారు పక్కన చేరి చిన్న కథ చెప్తారు కదా, నాకు కథ ఇష్టం లేదు నాకు తెలుసు కదా అని అంటారు. అక్కడ ఒక మాట చెప్తారు, ఒక మాటని నేను అంతకుమించి నువ్వు అడిగినా నేను చెప్పను, నువ్వు అడగవు కదా, నేను అడిగినా చెప్పను, ఒకవేళ బాగా అడిగితే చెప్పే ప్రయత్నం చేస్తాను. చిన్న మాట ఏంటి చెప్తారు, ఈ లోకంలో ఇద్దరు మొక్కురా అని వెళ్ళిపోయారు. కోరికలు వస్తున్నాయి పిలిచి ఎవరా మొక్కులు, నీకు ఇష్టం లేదు కదా కథలు, అది మూర్ఖులు ఎవరో చెప్పరా. సరే ఒక మాట చెప్తారు, మనకి సమాధానం కదా, ప్రశ్న కదా. దుర్యోధన దశారణుడు, దుర్యోధనుడు దశారణుడు అంటే లోకంలో ఇద్దరే మూర్ఖులు, దుర్యోధనుడు రావణాసుడు అన్నాడు. మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎవరు వాళ్ళిద్దరే ఎవరు, నీకు కథలు ఇష్టం లేదు కదా, అది సడన్ చెప్పి వెళ్ళిపోతే కదా. ఆ దుర్యోధనుడు ఎవరు, వాడు ఏం చేస్తే ఊరుకుడయ్యాడు, రావణాసుడు ఏం చేస్తే ఊరుకుడే చెప్పాలి కదరా అంటే అమ్మ చెప్తావా వింటావా అని దుర్యోధనుడి కథ అంతా చెప్పాడు. అంటే భారతం అంతా చెప్పాడు. రావణాసుడి కథ అంతా చెప్పాడు. వాడు దుర్మార్గుడు కాబట్టి దుర్మార్గుడిని వాడికి చూపించి చెప్పాడు కథ అంతా. దానికి ద్వాదువో ఉత్తమ పురుషువులోకే రామకృష్ణవు చెప్పచ్చు కదా, ద్వాదువో మూర్ఖవులోకే దుర్యోధన దశ అంటే కథ అడిగితే తడవుగా కథలంతా చెప్పాలి అనేటువంటి భారతీయ జాతి. మన కనుక రామరామ అనుకుంటే పిల్లవాడు ఎవడి రాముడు అంటే అబ్బా అడిగావు కదా కూర్చో అని చెప్పేస్తాం. అది చెప్పడానికి వీలుగా మన జీవన విధానంలోనే రామనామాన్ని, రామరూపాన్ని, రామ కథని, రామనామ లేఖనాన్ని కూడా ప్రవేశపెట్టి రామమయం చేశారు పెద్దలంతా. ఈ లోకమంతా రామమయం కావాలి, రామమయం అయింది అని ఆనందించినాడు భక్తరామదాసు. అంతారామమయం, ఈ జగమంతా రామమయం అని అంటే ఒక సందేహం కలిగింది. అంతారామమయం అంటే చాలు కదా, మళ్ళీ ఈ జగమంతా రామమయం ఎందుకండి అంటే బాబు రామదాస్ గారి కవి కదా, కవి కోసం ఏదో కవి అనేవాడు అవసరం లేని పదాలు పెడుతూ ఉంటాడు, అవసరం అక్షరాలు పెడుతూ ఉంటాడు, ప్రాసల కోసం ప్రయాసపడుతూ ఉంటాడు, తెలిసిందే కదా. పాపం రామదాస్ గారు కూడా అలా అంతారామమయం అన్నారు, చాలని ఈ జగమంతారామమయం అన్నారేమో అనుకుంటే మన పెద్దలు చెప్పేది చాలా పొరపాటు. అంతారామమయం అర్థం లేదు, ఈ జగమంతారామమయం అర్థం లేదు. అంతారామమయం అంటే సంస్కృతంలో ఒక మర్యాద, రా అనే అక్షరానికి ముందు విసర్గలు వచ్చాయనుకోండి, ఆ విసర్గలు దీర్ఘమని కూర్చుంటాయి. అంతహా రామమయం, అంతా ఈ జగమంతా రామమయం. సమస్య లోపల రాముడిమయమే, బయట రాముడిమయమే చెప్పాడు ఉత్తరాంధ్రస్ గారు తమాషా. అంతహా రామమయం సంస్కృతంలో కలిపితే అంతా రామ, ఈ జగమంతా రామ. లోపల ఉన్నది రాముడే, బయట ఉన్నది రాముడే అని చెప్పే ఉపనిషత్తు వాక్యాన్ని ఆయన కీర్తన ఆరంభంలో చెప్పాడు తమాషగా. మహానుభావుడు కదా. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని వేదం చెప్పి ఆ మాటని నారాయణ పదం తీసి రామపదాన్ని పెట్టి అంతహా బహిష్ట అంతారామమయం, ఈ జగమంతారామమయం అంటూ రాముడిని అంత గొప్పగా అద్భుతంగా లోకానికి ప్రకటించి రామరాజ్య స్థాపన ఒక రకంగా చేశాడు. రామదాసు గారి తర్వాత రాముని యొక్క భక్తి ఉద్యమం ఉవ్వెత్తున జరిగింది మన భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగులో. దానికి మూలకారులు భక్తరామదాసు. ఆ భక్తరామదాసు గారి జీవనం, భక్తరామదాసు గారి యొక్క సంకల్పం, ఆయనే భద్రాచలం అంటే. భద్రాచలం అంటే రాముడు ఉన్నాడని అక్కర్లేదు. అన్న నేను ఒకసారి కేరళ ప్రాంతానికి వెళ్ళినప్పుడు భద్రాచలం అని చెప్పాం. ఏ ఊరు అని అడిగారు. భద్రాచల క్షేత్రం అండి. అక్కడ ఉండే ఆయన అక్కడ రామదాసు ఉన్నారు కదా అన్నారు.
అవునండి రామదాస్ తెలుసుకోవాలి. కానీ అక్కడ దేవుడు ఎవరు అడిగాడు. ఎంత ఆశ్చర్యం. భద్రాచలం అంటే రామదాస్ తెలిసేకి మహాపండితుడు అండి, మామూలు వాడు కాదు, ఒక వేద పండితుడు ఆయన. భద్రాచలం అంటే రామదాసు తెలుస్తప్పుడు రాముడు దేవుడు అక్కడ ఏ దేవుడు తెలియదు. అంటే అంత గొప్పగా ఆ క్షేత్రంతో తాదాత్మ్యాన్ని చెందిన మహావాగ్దేవతలు రామదాసు. ఆయన సంస్థాపించిన అద్భుతమైన క్షేత్రం భద్రాచలం. భద్రాచలం నిజంగా నేను భద్రాచలం ఉంటున్నాను కాబట్టి గొప్ప చెప్పుకుంటాను అనుకుంటే ఏం చేయలేదు. కానీ భద్రాచలం మన తెలుగు వారి అదృష్ట భాగ్య విశేషం కొద్దీ ఏర్పడ్డ గొప్ప రామక్షేత్రం. భద్రాచలంలో ఉండేలాగా ఉండే రామచంద్ర ప్రభువు ప్రపంచంలో ఏ క్షేత్రంలో కూడా లేడు అంటే అది అతిశయోక్తి కాదు. ఎన్నో క్షేత్రాలు రాముడు ఉన్నాయి, ఎన్నో చోట్ల రామక్షేత్రాలు, రాముని యొక్క రూపాలు, రాముని యొక్క వైభవాలు నడుస్తున్నాయి. అన్ని రామ రూపాల కంటే, అన్ని రామక్షేత్రాల కంటే, అన్ని రాముని యొక్క వైభవాల కంటే కూడా భద్రాచలంలో ఉండే రాముని యొక్క వైభవం, రాముని యొక్క రూపం, రాముని యొక్క క్షేత్రం అద్భుతమైనది అని నేను చెప్పట్లేదు. పరాశర సంహిత చెప్పింది, ప్రాచీన సంహిత పరాశర సంహిత అని ఆ సంహిత చెప్పింది. రాముని యొక్క క్షేత్రాలు ఈ లోకంలో ఎన్నో ఉంటాయి. ఈ లోకంలో కూడా భారతదేశం అనుకుంటాం, మన భారతదేశం అంతా రాముని క్షేత్రాలు ఉంటాయి కదా, ఉంటాయా? రాముడి క్షేత్రం, రాముడి ఆలయం లేని గ్రామం ఉండకూడదు అని ప్రజలంతా తహతహలాడారు. ఒక చిన్న గ్రామాన్ని తయారు చేస్తే ఆ గ్రామంలో రామాలయాన్ని కట్టేవు. రామాలయాన్ని కట్టాకే ఆ గ్రామాన్ని డెవలప్ చేసేవారు. ఇంకా కొంచెం గొప్పగా చెప్పంటారా, ఇంకా నిజం చెప్పంటారా? ఒక ఊరు కట్టాలంటే ఏం చెయ్యాలి అంటే గ్రామార్పణ పద్ధతి ఒక పద్ధతి, గ్రామార్పణ పద్ధతి అంటారు. ఒక ఊరు తయారు చేయాలంటే ఏం చేయాలి? ఒక సమతలంగా ఉండే ప్రదేశాన్ని చూడాలి. సమతలంగా ప్రదేశం ఉన్న చోట నీటి వసతి ఉందా లేదా చూడాలి. నీటి వసతి ఉండి సమతలంగా ప్రదేశం ఉంటే ఎక్కడి దాకా మనం గ్రామాన్ని నిర్మించుకున్నామో అక్కడ దాకా చిన్న స్కెచ్ తీసుకుని ఇంతవరకు ఇన్ని కిలోమీటర్ల మేర ఇక్కడ గ్రామాన్ని నిర్మించాలి అనుకుని ఆ మొత్తం గీసుకున్న ఆ చదరంగం మధ్యలో ముందు రాముణ్ణి ప్రతిష్ఠించి తర్వాత గ్రామాన్ని కట్టండి అని చెప్పారు. గ్రామం మధ్యలో రాముణ్ణి పెట్టండి, గ్రామం చివర శివాలయం కట్టండి. శివుడు రక్షకుడుగా ఆ చివరిలో ఉంటాడు, రాముడు పోషకుడుగా ఈ లోపల ఉంటాడు. రామాలయం శివాలయం లేని గ్రామం ఉండకూడదు అని ప్రజలంతా కూడా అంత గొప్పగా మన గ్రామాల పద్ధతిని అవలంబింపజేశారు. అంటే ప్రతి గ్రామంలో రామాలయం ఉండాలి అని చెప్పడానికి చెప్పారు. ప్రతి గ్రామంలో రామాలయం ఉంటుంది. ఆ రామాలయంలో ఉండి రాముడు ఎలా ఉంటాడో మనకు తెలుసు. కూర్చుని ఉంటాడు, ధనస్సు పట్టుకుంటాడు, బాణాన్ని పట్టుకుని ఉంటాడు, లేదా కొంచెం కూర్చుని ఉంటాడు. కాళ్ళని పెడితే కూర్చున్నవాడు రాముడు ధనస్సు పట్టుకుని ఒక చేత అభయాన్ని ఇస్తూ ఉంటాడు, లేదా పట్టాభిరాముడై ఉంటాడు. ఎక్కడ ఉన్నా రెండు చేతులతో మాత్రమే రాముడు ఉంటాడు, అలాగే ఉంటాడు. త్రేతాయుగంలో రాముడు ఎట్లా పుట్టాడు? మనిషిగానే కదా పుట్టాడు. మనిషిగా పుట్టిన రాముడికి 4 తలకాయలు 8 తలకాయలు 8 చేతులు పెడితే అలా అనుకుంటారు. మన తాతగారు మనకి ఇష్టం కదా అని మన తాతగారి ఫోటో 3 తలకాయలు పెట్టి 8 చేతులు పెడితే బాగుంటుంది. ఆయన ఎలా పుట్టాడో అప్పుడు ఎలా ఉన్నాడో, మా తాత నల్లగా ఉండేవాడంటే తెల్లగా ఫోటో వేయించుకుంటారంటే ఎట్లా? మన తాతగారు ఎలా ఉంటే అలాగే పూజిస్తాం, ఎలా ఉంటే అలాగే మనం ఆయన్ని ఆదరిస్తాం కదా. రాముడు ఎప్పుడు ఎలా పుట్టాడో అలాగే పూజించాలి. రాముడు ఎలా పుట్టాడు? మనిషిగా పుట్టాడు, పరిపూర్ణమైన మానవుడిగా పుట్టాడు. మానవుడు ఎలా బతకాలో నేర్పడానికే భగవంతుడు మానవావతారాన్ని ఇచ్చిన గొప్ప అవతారం రామావతారం. కాబట్టి రామావతారాన్ని పరిపూర్ణమైన మానవావతారం అంటారు. కాబట్టి మానవావతారంగా ఉండే రాముడు మనలాగే 2 చేతులతో మాత్రమే ఉంటాడు. అన్ని ఆలయాల్లో అలాగే ఉంటాడు. మన భద్రాచలంలో మాత్రమే రామచంద్ర ప్రభువు చతుర్భుజాలతో శంఖ చక్ర ధనుర్బాణ సమేతంగా ఉంటాడు. శంఖాన్ని పట్టుకుంటాడు, చక్రాన్ని పట్టుకుంటాడు, ధనస్సును పట్టుకుంటాడు, బాణాన్ని పట్టుకుని ఉంటాడు. ఒక అద్భుతమైనటువంటి రూపంతో భద్రాచలంలో రాముడు వేచేసి ఉన్నాడు. అలాంటి రాముడు మన తెలుగునాట ఉండడం మనందరి భాగ్య విశేషం కాదా? మరి చతుర్భుజ రామక్షేత్రము అని అంటారు రామక్షేత్రాన్ని. అక్కడ రాముడు అలా అవతరించడానికి చాలా పెద్ద కథే ఉంది. ఆ కథ ఉంటే కళ్యాణం సాగదు కాబట్టి కథ చెప్పను. ఎందుకు రాముడు పుట్టాడో ఒక వాక్యంలో చెప్పి కళ్యాణ మహోత్సవాన్ని మనం సందర్భంలో రామావతారం పూర్తి అయిన తర్వాత భద్ర మహర్షి ఒక మహర్షి తపస్సు చేస్తే ఆ తపస్సు చేసిన మహర్షిని అనుగ్రహించడం కోసమే వైకుంఠంలో ఉండే శ్రీ మహావిష్ణువు
చతుర్భుజాలు విడవకుండా, శంఖచక్రాలు వదలకుండా, ధనుర్బాణాలు ధరించి రాముడిగా ప్రత్యక్షం అయి అతని అనుగ్రహించిన చూడు భద్రాచలం. ఇది చరిత్ర సంక్షిప్తంగా చెప్పాలంటే 3 గంటలు చెప్పాల్సి వస్తుంది. సంక్షిప్తంగా చెప్తే ఇది చరిత్ర. రామావతారం పూర్తి అయిపోయిన తర్వాత రాముడు మళ్ళీ అవతరించాడు కాబట్టి వైకుంఠం నుంచి వచ్చే రాముడికి 2 చేతులతోనే పుట్టాలనేమం లేదు. ఆనాడు త్రేతాయుగంలో అయితే రాముడిలా పుట్టాలి అంటే దేవతలంతా కండిషన్ పెట్టారు. నువ్వు ఇష్టం వచ్చిన ఉంటే ఆ లాభం లేదయ్యా, రావణాసుడు చావాలి అంటే మనిషిలాగే పుట్టాలి, నువ్వు మనిషిలాగే ఉండాలి, అప్పుడు తప్ప రావణాసుడు చావుదా, నేను వరం ఇచ్చేసాను అన్నాడు కాళికంసుడు. నేనే వరం ఇచ్చాను, ఏంటి నా కర్మ అలా ఇచ్చేసానికి, మళ్ళీ నువ్వు ఆయన సంహరించాలంటే నువ్వు ఇంత కష్టము పడితే తప్ప కాదయ్యా అంటే రాముడు అప్పుడు మానవుడిగా పుట్టాడు కదా. అప్పుడు మానవుడిగా పుట్టాలి, నిర్బంధం నియమం ఉన్నాయి కాబట్టి 2 చేతులతో పుట్టాడు. కానీ ఈనాడు రావణాసురుడు లేడు, కుంభకర్ణుడు లేడు, హాయిగా మహర్షి అనుగ్రహించడమే పరమావధి కాబట్టి వైకుంఠంలో ఉండే శ్రీ మహావిష్ణువు చతుర్భుజాలతో రామరూపాన్ని ధరించి రాముడై, రామనారాయణుడై, వైకుంఠ రాముడై భద్రాద్రిలో వెలిశాడు అని అద్భుతంగా మన పెద్దలంతా ఆ క్షేత్రాన్ని ఎంతో గొప్పగా ఉపాసన చేశారు. అలాంటి భద్రాచలం రాముడు ఈ గడ్డ మీద అడుగుపెట్టి ఈ భూమి కూడా నాదే అని చెప్పడానికి ఆయన కొంచెం సర్వే చేసుకుంటాడు. మన భూమి ఎక్కడెక్కడా తెలియజేసుకోవచ్చు. తాతగారు ముత్తాతగారు సంపాదించి పెడితే మనం వెళ్ళి నాదే అండి అలాగే డాక్యుమెంట్స్ ఉన్నాయని చూపిస్తానే, అలా డాక్యుమెంట్స్ చూపించి తన భూమి తన వశపరచుకోవడానికి వీలుగా రాముడు వచ్చాడు. రాముడికి వశపరచవలసిన బాధ్యత మంత్రి మీద ఉన్నది. అంటే రాముడు భూమి అని అప్పచెప్పాలంటే ఏం చేయాలి? రాముడి యొక్క వైభవాన్ని మనం తెలుగునాట పెంచాలి, ఈ ప్రాంతంలో పెంచాలి, ఇంకా పెంచాలి. ఎంతమంది దేవుడు ఉన్నారు, ఎన్ని దైవ రూపాలు ఉన్నాయి. భారతీయులు సగర్వంగా, సభక్తికరంగా, సాధారణంగా చెప్పవలసిన ఏకైక నామం రామనామం మాత్రమే. ఏ కోణంలో చూసినా భారతీయుల ఔన్నత్యాన్ని చెప్పేది ఒక రామకథ మాత్రమే. కాబట్టి అలాంటి రాముడి యొక్క వైభవం మరింత పెంచేలా మీరంతా కూడా సంకల్పిస్తారని భావిస్తూ ఆ సంకల్పం అనుగుణంగా మీ అందరి కోరిక మేరకు భద్రాద్రి రాముడు సపరివార సమేతంగా, సపరివారంగా ఎందుకంటే ప్రధానంగా ఉండే ప్రధానార్చులు వచ్చేసారు. ఆయన తర్వాత ఉండే నెక్స్ట్ ఉండే ఉప ప్రధానార్చులు వచ్చేసారు. ఆ తర్వాత ఒక ప్రధానార్చుడు కుమారుడు కళ్యాణాన్ని బాగా చేయించగలిగే వ్యక్తి ఆయన వచ్చేసారు. అద్భుతంగా చేయించి ఆయన వచ్చేసారు. అందరూ వచ్చేసారు. అంటే భద్రాచలంలో ప్రధానంగా ఉండాలి అనుకునే వ్యక్తులంతా అక్కడికి వచ్చారంటే ఎంత ఉద్దేశంతో వచ్చారో, మీరు ఎంత గట్టిగా పిలుస్తూ వచ్చారు. పైగా మా సుబ్బారావు గారి యొక్క పిలుపు గట్టి, చాలా గట్టి పిలుపు. ఆయన పిలుపు మేరకు అందరూ వచ్చారు. వాళ్ళు వచ్చి మేమంతా వచ్చాము గొప్పని కాదు. ఈ రాముని యొక్క కళ్యాణాల్లో రాముని యొక్క వైభవం మళ్ళీ మళ్ళీ మనం ఈ ప్రాంతంలో చెప్పుకోవడానికి తీరినటువంటి వేదికలు కళ్యాణాలు కాబట్టి ఇలాంటి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడానికి మీరు ఏర్పరిచినటువంటి వేదిక మీద మీ అందరికీ భద్రాచలం వారీగా ధన్యవాదాలు చెబుతూ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొందామని స్వాగతిస్తూ జై శ్రీనారాయణ, జై శ్రీ